నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అనేక ఉత్కంఠల తర్వాత పెనమలూరు సీటు బోడే ప్రసాద్ గారికి కూడా అనౌన్స్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి అనేది కూడా అడుగుదాం. సార్ చెప్పండి సార్, అనేక ట్విస్టుల తర్వాత పెనమలూరు సీటు మళ్ళీ బోడే ప్రసాద్ గారికి ఇచ్చారు. దీన్ని ఎట్లా? నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను, ఆఖరి నిమిషంలో అయినా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పిస్తారని ఆ 10 రోజుల్లో ప్రతిరోజు చెప్తా ఉన్నా. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. పనిచేసే కార్యకర్తని గెలిచే నాయకుడిని ఎంపిక చేస్తారు అని చెప్పేసి ఆ రోజు నుంచి చెప్తానే ఉన్నా. చివరికి అదే జరిగింది. ముందుగా నేను చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నాపై నమ్మకం ఉంచి నాకు అవకాశం కల్పించినందుకు ఆయనకి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆవేశంలో మా వాళ్ళు కానీ నేను కానీ ఏదన్నా తప్పుగా మాట్లాడినట్టయితే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతూ, ఈ నియోజకవర్గంలో జోగి రమేష్ అనే అభ్యర్థిని చిత్తుగా ఓడించి పెనమలూరులో భారీ మెజార్టీతో తెలుగుదేశం గెలిచి అక్కడ ఆ స్థానాన్ని ఆయనకి బహుమానంగా ఇవ్వబోతా ఉన్నాం. సార్, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా మీకు సీటు డిక్లేర్ అయిన తర్వాత ఆయన స్వీట్లు పంచుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆయన డిక్లేర్ అయిపోయిందని చెప్పి. అదేవిధంగా ఒక పక్కన టీడీపీ పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన జోగి రమేష్. దీన్ని ఎట్లా ఎదుర్కోగలరు మీరు? ఇట్లాంటి చీప్ ట్రిక్కులు చాలా చూసాం. నాకు సీటు రాలేదు అంటే బాణాసంచా పేల్చారు, సీటు వచ్చిందంటే స్వీట్లు పంచారు. ఏంటది అంటే శాడిజమా? అంటే నేను అంటాడు, చంద్రబాబు నాయుడు గారు పారిపోయి గెలవలేక జోగి రమేష్ మీద బోడే ప్రసాద్కి సీట్ ఇచ్చారంట, అందుకు స్వీట్లు పంచాడంట. నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకోరా బాబు. నిన్ను 2 నియోజకవర్గాల్లో చీకొడితే 3వ స్థానానికి వచ్చావు. నీకు చంద్రబాబు నాయుడు గారు కావాలా? ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు చెప్పును నిలబెడితే నువ్వు ఓడిపోతావు. రేపు పెనమలూరు నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోతా ఉన్నావు. గత 10 సంవత్సరాల నుంచి నియోజకవర్గానికి మేము చేసిన అభివృద్ధి కానీ, లేకపోతే కార్యకర్తలకు అందుబాటులో ఉన్న విధానం కానీ, మేము చేసుకున్న సేవా కార్యక్రమాలు కానీ రేపు ఎన్నికల్లో ప్రజలు చూపించబోతా ఉన్నారు. నువ్వు ఎన్ని ట్రిక్కులు పెట్టినా, ఎంత డబ్బు వెదజల్లినా, నీ అవినీతి శాఖని, నీ యొక్క అవినీతి శాఖ మంత్రి, నువ్వు ఏ శాఖ నాకైతే తెలియదు కానీ నువ్వు పెద్ద అవినీతి శాఖ మంత్రివి. నువ్వు ఎంత అవినీతి సొమ్ము అయితే సంపాదించుకున్నావో ఈరోజు ప్రజలకు పంచుతున్నావు. పంచు, ఇంకా పంచు. నీ ఎక్కడైతే డబ్బులన్నీ కాజేసావో అన్నీ కూడా పంచి నీ ప్రక్షాళన, నీ పాప ప్రక్షాళన చేసుకో. కానీ ఓటమి తప్పదు. లోకల్కి నాన్ లోకల్కి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో పెనమలూరులో లోకల్ ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారు? అది అన్ని చోట్ల కదా. స్థానికంగా అందుబాటులో ఉండేది ఎవరు అనేది ప్రజలు ఆలోచన చేస్తారు. ప్రతి క్షణం ప్రతి నిమిషం మేము అందుబాటులో ఉంటాం కాబట్టి ప్రజలు అందుబాటులో ఉండే వ్యక్తికే అవకాశం కల్పిస్తారు. జనసేన కానీ బీజేపీ పార్టీ అభ్యర్థులు లోకల్గా ఉన్నటువంటి ప్రజలు, ఆ పార్టీ నేతలందరూ కూడా మీకు సపోర్ట్ ఇస్తారు. అందరూ ప్రతి ఒక్కరూ కూడా, ఈవెన్ జనసేన బీజేపీలో కూడా బోడే ప్రసాద్కి అవకాశం ఇస్తేనే మనం అందరం కూడా ఈజీగా గెలుస్తామని భావించారు. ఈరోజు వాళ్ళందరూ కూడా సమిష్టిగా నాకన్నా ఎక్కువ కూడా కష్టపడి గెలిపించుకుంటామని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇది బోడే ప్రసాద్ గారు చెప్తున్నారు. పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచి తీరుతాం, ఎవరైతే మంత్రిగా ఉన్నాడో జోగి రమేష్ని ఖచ్చితంగా ఓడిస్తామని కూడా బోడే ప్రసాద్ చెప్తున్నారు.